ఓకే. అంటే మేము అంటే నేను అని కూడా చెప్పలేను, మేము అంటున్నా బికాస్ ఐఎమ్ ఆల్సో నే ఆడియన్ ఎండ్ ఆఫ్ ద డే. సో మీ చామ్ పోయింది, మీ స్క్రిప్ట్ సెలెక్షన్లో కొంచెం యూనో హెచ్చు తగ్గులు ఉంటున్నాయి, మంచిగా సెలెక్ట్ చేసుకోవడం లేదు, హీఈస్ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ కానీ పైకి రావడం లేదు, ఎందుకని అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏం ఆన్సర్ ఇస్తారు? లేదండి, అంటే ఇట్స్ నాట్ అబౌట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. ఫిల్మ్ ఇస్ లైక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ టుగెదర్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కడన్నా సరే ఏదన్నా అవ్వచ్చు. మేము అనుకున్నట్టు రాకపోవడానికి కానీ దేనికన్నా సరే దేర్ మైట్ బీ డిఫరెంట్ రీజన్స్. సో ఏదైనా జరగచ్చు, యూ నెవర్ నో కదా, బికాజ్ ఇట్స్ సచ్ అ హ్యూజ్ థింగ్, లైక్ మౌంటింగ్ హోల్ ఫిల్మ్ టుగెదర్ అండ్ మేకింగ్ ఇట్. సో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. ఇట్స్ ఎవరో కూడా డెలిబరేట్గా కూడా ఖచ్చితంగా ఇది వర్క్ అవ్వకుండా సినిమా చేయాలి ఎవరు చేయరు. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ద ఫిల్మ్ వర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద డే, టిల్ ద డే ఇట్ రిలీజెస్. సో అన్నీ అలా చేసి ప్రయత్నించండి. కొన్ని ఏంటంటే యూ విల్ రియలైజ్ బిఫోర్ హ్యాండ్, కొన్ని రిలీజ్ అయిన తర్వాత యూ విల్ రియలైజ్ అర్రే దిస్ ఇస్ వెరీ వెంట్ రాంగ్ అని చెప్పి. సో అంతే, ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ ట్రై నాట్ టు మేక్ ద సేమ్ మిస్టేక్ అగైన్. అంతే. అండ్ ఈ డైరెక్టర్ గారు కూడా ఏడీ నుంచి అయ్యారు, మీరు కూడా ప్రీవియస్గా ఏడీ చేశారంట కదా. అఫ్ కోర్స్ ఉయ్యాల జంపాలకి ముందు మీరు ఏడీ కదా. సో ఈ గ్రాఫ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎప్పుడని తెలియదు కానీ ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ సమ్ టైమ్. ఓకే, ఏ జానర్ లో చేస్తారు ఒకవేళ? పర్సనల్గా ఏ జానర్ ఇష్టం? అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఫర్ మీ మామూలుగా ఏంటంటే ఏదో నేను కూర్చొని ఒక స్క్రిప్ట్ మొత్తం రాసేసుకొని 10 స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి తీసేలా ఎసరడం అన్నట్టు కాదు కదా. ఏమైనా ఐడియాస్ వస్తే ఐ జస్ట్ రైట్ దెమ్ డౌన్, కొంచెం డెవలప్ చేసుకుని వాళ్ళు పెట్టుకుంటా. అలా ఐడియాస్ ఉంటాయి, కొన్ని స్టోరీల్లో ఉంటాయి, అలా ఉన్నాయి తప్ప నాకు ఏదన్నా సరే ఇఫ్ ఇట్ ఎక్సైట్స్ మీ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇంటూ అ ఫిల్మ్ ఐ విల్ డూ ఇట్ దెన్. అండ్ ఆల్సో సినిమా డైరెక్ట్ చేయడం అంటే యూ హ్యావ్ టు టేక్ 2 to 3 years ఆఫ్ యువర్ టైమ్. సో ఆ టైం కూడా ఉండాలి. సో ఆ టైం తీసుకొని, బికాస్ డైరెక్టింగ్ మూవీ ఇస్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ బిగ్ జాబ్. సో ఖచ్చితంగా 2 to 3 years తీసి పక్కన పెట్టుకోవాలి. సో అప్పుడు వెన్ ఐ కెన్ టేక్ ద టైమ్ అవుట్ అండ్ ఇఫ్ సంథింగ్ రియల్లీ ఎక్సైట్స్ మీ దట్ ఇది నేను చెయ్యాలి అని, దెన్ ఐ విల్ డూ ఇట్. జానర్ ఇట్ డిపెండ్స్. ఆ టైం నాకు ఏదైనా ఒక ఐడియా వచ్చి ఎక్సైట్ చేసింది అంటే ఐ విల్. ఓకే, సో చాలా ఐడియాస్ ఏమవుతాయంటే మనకు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్ విల్ వేర్ ఆఫ్ 10 days later. సో నాకు ఏదైనా ఐడియా వస్తే మామూలుగా ఐడియా నోట్ చేసి పెట్టుకుంటా, జస్ట్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ 30 days or 3 months or whatever it is. ఇఫ్ ఐఎమ్ స్టిల్ ఎక్సైటెడ్ కొంచెం డెవలప్ చేసి అలా పక్కన పెట్టుకుంటా అంతే. ఓకే. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ లేటర్ ఆన్. యా డెఫినెట్లీ సమ్ టైమ్.